రాణా సంఘ అని కూడా పిలువబడే మహారాణా సంగ్రామ్ సింగ్ ఏప్రిల్ 12, 1482న మేవార్లోని చిత్తోర్లో జన్మించారు. ఆయన సిసోడియా రాజవంశానికి చెందిన సూర్యవంశీ పాలకుడు. విదేశీ దండయాత్రదారులకు వ్యతిరేకంగా అతడు అందరు రాజ్పుట్లను ఏకం చేయడం అదే మొదటిసారి. ఢిల్లీ, గుజరాత్, మాల్వా నుండి మొఘల్ చక్రవర్తుల దాడుల నుండి అతను తన రాజ్యాన్ని ధైర్యంగా పోరాడి రక్షించుకున్నాడు. సికిందర్ లోడి పాలనలో మహారాణా సంఘ్ ఢిల్లీ లోని అనేక ప్రాంతాలపై నియంత్రణ సాధించడం ప్రారంభించాడు. సికిందర్ లోడి వారసుడు ఇబ్రహీం లోడి 1517లో మేవార్ పై దాడి చేశాడు. కటోలి వద్ద రెండు వర్గాల మధ్య యుద్ధం జరిగింది. దీనిలో మహారాణా సంఘ్ విజయం సాధించాడు. ఈ యుద్ధంలో సంఘ ఎడమ చెయ్యి తెగిపోయి అతని మోకాలికి బాణం తగిలి అతను శాశ్వతంగా కుంటివాడుగా మిగిలిపోయాడని చరిత్రకారులు చెబుతారు. 1518లో కటోలి అంటే ప్రస్తుత రాజస్థాన్ లోని కోటలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇబ్రహీం లోడి మియాన్ మఖాన్ నాయకత్వంలో మహారాణా సంఘ్ పై ఒక పెద్ద సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యాన్ని కూడా రాణా సంఘ దిగ్విజయంగా ఓడించాడు. రాణా సంఘ్ బాబర్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నాడా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. ఇబ్రహీం లోడి పై యుద్ధంలో రాణా సంఘ్ తనకు మద్దతు ఇవ్వాలని బాబర్ కోరుకున్నాడని చెబుతారు. కానీ ఢిల్లీ, ఆగ్రాపై తన ప్రచారాల సమయంలో రాణా సంఘ్ బాబర్ తో పాటు వెళ్ళలేదు, బాబర్ ను ఆహ్వానించలేదు. తైమూర్ లాగానే బాబర్ కూడా ఢిల్లీలోని దోచుకున్న తర్వాత తిరిగి వస్తాడని రాణా నమ్మాడు. అయితే క్రీస్తు శకం 1526లో పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించిన తర్వాత బాబర్ ఢిల్లీని స్వాధీనం చేసుకోవడాన్ని రాణా సంఘ్ చూశాడు. దీంతో అతను బాబర్ తో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. 1527లో రాణా సంఘ్ మొఘల్ చక్రవర్తి బాబర్ మధ్య భీకర యుద్ధం జరిగింది. కాన్వా యుద్ధ భూమిలో రెండు సైన్యాల మధ్య భీకర రక్తపాత యుద్ధం జరిగింది. బాబర్ కు 2 లక్షల మంది మొఘల్ సైనికులు ఉండగా రాణా సంఘ్ కి కూడా బాబర్ తో సమానమైన సైన్యం ఉందని చెబుతారు. ఒకే ఒక్క తేడా ఏంటంటే బాబర్ వద్ద పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి ఉంది. అయితే రాణా సంఘ్ ధైర్యం, పరాక్రమం కలిగి ఉన్నవాడు. యుద్ధ సమయంలో బాబర్ రాణాతో పోరాడుతూ ఉండగా లోడి మరియు అతని సైన్యం బాబర్ తో చేరారు. రాణా సంఘ్ ఒక కంటిపై బాణం కూడా తగిలింది. కానీ అతను స్థిరంగా ఉండి పోరాటం కొనసాగించాడు. ఈ యుద్ధంలో అతను తన శరీరం మీద మొత్తం 80 గాయాలను చవిచూశాడు. కానీ అతను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అతని ధైర్య సాహసాలకు బాబర్ ఆశ్చర్యపోయాడు. లోడి ద్రోహం కారణంగా రాణా సంఘ్ సైన్యం సాయంత్రం నాటికి యుద్ధంలో ఓడిపోయింది. కాన్వా యుద్ధంలో సంఘ్ మూర్ఛపోయాడని, అక్కడ అతని సైన్యం అతన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లిందని చెబుతారు. స్పృహ తిరిగి వచ్చిన తర్వాత అతను మళ్లీ పోరాడాలని నిర్ణయించుకున్నాడు. గెలిచే వరకు చిత్తోర్కు తిరిగి రానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది విన్న తరువాత యుద్ధం చేయడానికి ఇష్టపడని భూస్వామ్య ప్రభువులు రాణాకు విషం ఇచ్చారని, దాని కారణంగా అతను 1528 జనవరి 30న కల్పీలో మరణించాడని చెబుతారు.